ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు వ్యక్తిని సౌలు మనసులో ద్వేషం పెంచుకుని భూమి మీద అతను ఉండటం మంచిది కాదని అనేక సందర్భాల్లో దావీదును చంపటానికి ప్రయత్నం చేసి సైన్యాన్ని కూడగట్టుకుని దావీదును వెతుక్కుంటూ తిరుగుతున్నటువంటి వాడు. ఇంతటి ద్వేషభావం కలిగినటువంటి సౌలు ఒకరోజు వచ్చేసరికి తనలో ఉన్నటువంటి ద్వేషమంతా ఏమైపోయిందో తెలియదు, కానీ దావీదుతో అంటున్నాడు, నేను నిన్ను లేకుండా చేయాలనుకున్నాను. నేను నీవు ఉండటం నా రాజ్యానికి, నా కుమారునికి ఇబ్బంది అనుకున్నాను, కానీ నీవు ఉండాలి, నువ్వు ఘనమైన కార్యాలు పూనుకుని జయం పొందాలని చెప్పి ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో మనకు ధైర్యం కలుగుతూ ఉంటుంది. ఈ లోకంలో ఎన్నోసార్లు మనం మేలు చేసినటువంటి వారు, మనము సహాయపడినటువంటి వారు, మన ద్వారా ప్రయోజనం పొందినటువంటి వారు సౌలులాగే దావీదు మీద విషం హృదయం కలిగినట్లుగా మన మీద కూడా విషభావంతో, ద్వేషభావంతో మన కీడు చేయాలని, నష్టం చేయాలని మనల్ని వెతుకులాడుతున్నటువంటి విషయాలు ఎన్నోసార్లు మనం వింటూ బాధపడతాం. నేనేం చేశానని, నేను ఇంత మేలు చేసినా ఎందుకు నా మీద ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన, నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని హృదయంలో కృంగిపోతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నువ్వు కృంగిపోవద్దు. సౌలు ఎలాగైతే దావీదును దీవించాడో, ఈరోజు నిన్ను దూషిస్తున్నటువంటి వారు, నిన్ను తిరస్కరిస్తున్నటువంటి వారు, నిన్ను వ్యతిరేకిస్తున్నటువంటి వారు, నీ నష్టం కోరుతున్నటువంటి వారితో నేను నిన్ను దీవించబోతున్నా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా, నీ గురించి శుభవచనం పలికేటట్లుగా నేను చేయబోతున్నా, నీ శత్రువులను నీ మిత్రులుగా నేను చేయబోతున్నాను, నీ శత్రువుల ఇంట నీకు భోజనాన్ని సిద్ధపరచబోతున్నానని చెప్పి దేవుడు సౌలు యొక్క జీవితం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడకుండా దేవుని వైపు చూస్తూ మేలు చేయటం యందు అలసిపోకుండా మనం మేలు చేసుకుంటూ ముందుకు కొనసాగిపోదాం. దేవుడు ఈ దినము నువ్వు పూనుకున్నటువంటి ఘనమైనటువంటి కార్యాలలో ఆయన హస్తము నీకు తోడుగా ఉంచి నీకు జయము కలుగు చేసి, నీకు విజయము కలుగు చేసి, నిన్ను తృప్తిపరిచి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.